పరస్పర సహకారంతోనే ఇరు రాష్ట్రాల అభివృద్ధి. దావోస్లో సీఎం రేవంత్తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ. తెలంగాణ స్కిల్ క్యాంపస్ సందర్శించాలని రేవంత్ రెడ్డి సూచన. మేడారం జాతరకు ఆహ్వానం. ఏపీ విద్యా సంస్థలను వివరించినటువంటి లోకేష్ దావోస్లో లోకేష్ కు శాలువా కప్పి జ్ఞాపికను అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మీకు ఈ కృష్ణా జలాల వివాదం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, గోదావరి జలాల వివాదం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఇప్పుడు నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును పెద్ద ఎత్తున కడుతూ ఉంటే వాటి గురించి మాట్లాడాల్సింది, చర్చించాల్సింది పోయి ఏం మాట్లాడుతున్నారు? దావోస్లో సీఎం రేవంత్తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ. తెలంగాణ స్కిల్ క్యాంపస్ సందర్శించాలే, మీకు రెడ్ కార్పెట్ పరుస్తామని చెప్పేసి ఒకటి, మేడారం జాతర రావాలని చెప్పేసి ఇంకొకటి, విద్యాశాఖ గురించి అంటే ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసిందట. వీళ్ళిద్దరు కలిసి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంది కథ. ఇటు రేవంత్ రెడ్డి, ఇటు లోకేష్, చంద్రబాబు వీళ్ళిద్దరు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉన్నారు. సరే, మాకు ఏపీ గురించి పెద్ద అవసరం లేదు మాకు అనుకోండి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే మీరు ఏం మాట్లాడాలి లోకేష్ తోటి? లోకేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుకే కదా. సో ఎంతో కొంత ఆయన కూడా అథారిటీ ఉంది కదా. మరి ఏం మాట్లాడాలి? కృష్ణా జలాల వివాదంలో మాకు జరిగినటువంటి అన్యాయం ఏంది, దానికి సంబంధించి మనం చర్చ చేయాలి కదా. మీరు ఇక్కడనేమో చర్చ చేయరు, ఆ దావోస్ ఏం చట్టపట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇద్దరి మధ్యలో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహం అదే. సో చంద్రబాబు ముసుగులో రేవంత్ రెడ్డి తెలంగాణను పూర్తిగా ఈరోజు కథం పట్టించేటువంటి ప్లాన్ చేస్తున్నాడు. దీనికి బీజం వేసింది కేసీఆర్. సో కేసీఆర్ అనే దొంగ బీజం వేస్తే, తెలంగాణ రాష్ట్ర సర్వనాశనం బీజం వేస్తే రేవంత్ రెడ్డి దానికి కొనసాగింపుగా ఈరోజు చంద్రబాబు నాయుడు తొత్తుగా తయారై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఆల్రెడీ కేసీఆర్ చేసి ఇప్పుడు మిగిలినంతా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సో ఎవ్వడికి కూడా ఒక్కరికి కూడా తెలంగాణ సోయి లేదు. రేవంత్ రెడ్డికి బయటికి చెప్పడానికి ఏమో పెద్ద ఎత్తున తెలంగాణ తెలంగాణ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ సోయి లేదు. ఉద్యమకారుడని కేసీఆర్కు లేదు, ఉద్యమద్రోహి అయినటువంటి రేవంత్ కూడా లేదు. ఇది అందరూ కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు కూడా కనీసం ఉద్యమకారులకు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతున్నాయో, ఉద్యమకారులకు 250 గజాల ఇల్లు, తెలంగాణ అమరవీరులను కాపాడుకుంటాం, ఇక రకరకాల హామీలు ఇచ్చారు కదా. ఏమైనా హామీలు అడుగుతా ఉన్నాం, ఏమీ లేదు. అంతా ఉత్తముచ్చట తప్ప ప్రజలకు ఓట్లేసేదాకా ఒకలాగా, ఓట్లేసిన తర్వాత ఇంకోలాగా, ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగేదాకా ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా తయారైంది రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారం. ఇప్పుడు కృష్ణా జలాల వివాదం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఇదే చర్చలు మీరు ఇక్కడ చంద్రబాబు తోటి మీరు చేయాలి కదా. ఎందుకు చేయలేకపోయినరు? దాని వెనకాల ఉన్నటువంటి మీ కుట్ర అయింది, ఇద్దరి యొక్క కుట్ర అయింది తెలంగాణ పైన దోచుకుందామనే కుట్ర కదా. 100% చంద్రబాబు ముసుగులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పెద్ద ఎత్తున మనకు దోకా చేస్తున్నాడు, తెలంగాణకు పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నాడు. ఈవెన్ పాలమూరు కూడా పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏమనంటే కేసీఆర్ చేసిండు అని చెప్పేసి ఇంకా అదే చెప్తున్నారు. కేసీఆర్ పోయి 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాలు నువ్వేం చేసినావు అడుగుతా ఉన్నావు. ఏమనంటే కోట్లకు పోతారు, సూట్లు బూట్లు వేసుకుంటారు, కోట్ల రూపాయలు. ఆ అభిషేక్ సింగ్ ఎవరో అడ్వకేట్ ఉన్నారు కదా, ఆయనకు కోట్ల రూపాయలు ఇవ్వడానికి మాత్రమే ఈ సుప్రీంకోర్టులో పిల్స్ వేస్తున్నారు, కేసులు వేస్తున్నారు తప్ప వేరే ఏమీ లేదు. అఫీషియల్గా ఆయన కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఎవడేమన్నా డబ్బులు, నాకు ట్యాక్స్ డబ్బులతోటి కూర్చొని చర్చలు చేయి, చంద్రబాబు నాయుడు దగ్గర పోయి చర్చలు చేయి. నల్లమల సాగర్ ఎట్లా కడుతున్నారో భయ్, మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతారో భయ్ అని అడిగే దమ్ముంది అని అడుగుతున్నాం. ఆ దమ్ము ధైర్యం లేని మీరు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దుర్మార్గం, తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పాపం ఇది. ఆడికి పోయి అది చేస్తున్నారు, చట్టాపట్టాలు తిరుగుతున్నారు. ఇక్కడ మాత్రం మేము ఏపీ తోటి దేనికైనా సిద్ధమే మళ్ళీ పొంకనాలు కొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ ప్రజలంతా రెచ్చగొడుతూ ఉంటారు. ఆ దావోస్ ఏమో చట్టాపట్టాలు తిరుగుతూ ఉంటారు. ఇది వీళ్ళ వ్యవహారాలు. తెలంగాణ సమాజమా గమనించండి. ఈ న్యూస్ మనకి ఎందుకని నాకు అర్థం కాదు. నేను 100 కోట్లు ఇప్పించా, నేను జగన్కు అధికారం కల్లా, ఏంది ఇవన్నీ? ఈ న్యూస్ మనకి ఎందుకు? తెలంగాణకి ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు కొట్టుకొస్తాయింది, దేనికైతే మనకేంది నాకు అర్థం కాదు. అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు ఎంత తెలివిగా ఆంధ్ర యొక్క పైత్యాన్ని తెలంగాణ మీద ఎట్లా రుద్దుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర యొక్క పైత్యాన్ని తెలంగాణ మీద రుద్దేట ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా. ఇది అవసరమా? ఈ న్యూస్ మనకు అవసరమా? ఈ పనికిమాలిన న్యూస్ మనకెందుకు? ఏపీకి సంబంధించిన న్యూస్ ఎక్కడ ఎందుకు ఇచ్చారు? ఇక్కడ